ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లు అశ్లీల చిత్రాలకు కేంద్ర బిందువుగా మారిపోయాయని ఏఐవైఎఫ్ విశాఖ జిల్లా కన్వీనర్ రాంబాబు, కో కన్వీనర్ అచ్యుత్ రావు అన్నారు. ఇక విశాఖలో మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాతో యువత తప్పుదోవ పట్టి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. ఆన్లైన్ లో రమ్మి, ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ వలన యువకులు మోసపోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి యువతను ప్రగతి పథంలో ముందుకు నడిపించాలని కోరారు. కొంత బోర్డు పరిధిలో అశ్లీల చిత్ర యాడ్ రావడం, ఈ ఫోన్ పే పంపించే కొంత బోర్డు పరిధిలో అశ్లీల చిత్ర యాడ్ రావడం, ఈ ఫోన్ పే పంపించేటప్పుడు తెలియని వారు దాన్ని క్లిక్ చేస్తే కంప్లీట్ గా బోల్డ్ ఒక అశ్లీల చిత్రం రావడం, అట్లాగే ఫేస్బుక్, ట్విట్టర్ లో కూడా, ఇన్స్టాగ్రామ్ లో కూడా ఎక్కడ మనం దాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నా, దాన్ని ఫేస్బుక్ ఏమైనా వార్తా సమాచారం చూసినా ఎక్కడెక్కడ అశ్లీల చిత్రం రావడం కేంద్ర బిందువు మారింది. వీటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అదుపు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయి అనేసి ఏవైఎఫ్ గా మేము భావిస్తా ఉన్నాం. వీటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలా. వీటి వల్ల యువతుల యొక్క భవిష్యత్తు నాశనం కావడమే కాకుండా అశ్లీల చిత్రాలు చూడడం వల్ల వయసుతో సంబంధం లేకుండా మహిళలపై, అమ్మాయిలపై, బాలికలపై కూడా అత్యాచారాలకి ప్రేరేపించే విధంగా ఉంది. అదే కాకుండా ఆల్రెడీ జరుగుతూ ఉంది, మనం చూస్తూ ఉన్నాం, మీడియా వేదిక అనేక చూస్తున్నాం చుట్టుపక్కల. ఇదే కాకుండా ఆన్లైన్లోనే ఏదైనా లింక్ క్లిక్ చేస్తూ ఉంటే మెసేజ్లు, తప్పుడు మెసేజ్లో క్లిక్ చేస్తే డబ్బులు పోవడం, అట్లాగే రమ్మీ, అట్లాగే ఇప్పుడు జరుగుతున్న క్రికెట్ కూడా జరుగుతున్నటువంటి ఐపీఎల్లో కూడా యువకులు తేలిక బెట్టింగ్లు పెట్టడం, ఆ బెట్టింగ్లలోనే వేలాది, లక్షలాది రూపాయలు పోవడం వల్ల వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితులు కూడా మనం ఎన్నో చూస్తూ ఉన్నాము. అట్లాగే కుటుంబంలోని ఆర్థిక పరిస్థితిపై ఎక్కువ ఒత్తిడి తేవడం చూస్తున్నాం. వీటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి. యువకులు నిరుద్యోగత, ఎటువంటి చదువుకున్న వారి యువకులు ఉద్యోగాలు లేక ఇంటి వద్ద ఖాళీగా ఉండడం వల్ల వీటిపై ఎక్కువ దృష్టి మళ్తా ఉంది. వీటిపై కేంద్ర, రాష్ట్రం దృష్టి సారించి వాళ్ళ జీవితాలకు వెలుగు నింపాలని ఈ విషయంపై ఏవైఎఫ్గా మేము ఈరోజు ప్రెస్ మీట్, రేపు అన్ని జిల్లాల ఎస్పీలు కానీ మన జిల్లాల సిపి కూడా మేము ఒక మెమోరాండం ఇస్తాము. నగర కమిషనర్ గారిని కూడా మేము కొడతా ఉన్నాము. ఇప్పుడు కూడా మనం చూసాం, ఇలా ఉదయం మద్రిపాలెం ఆర్టీసీ డిపో కండక్టర్పై గంజాయి సేవించి 6 యువకులు ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ మీద దాడులు చేసి వెళ్ళిపోతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్కడికెక్కడ గంజాయి కూడా పూర్తిగా ఎక్కువగా ప్రబలిస్తూ ఉన్నది, ప్రతి ఏరియాలో ప్రబలిస్తూ ఉన్నది. ఈ గంజాయిని పోలీసులు కట్టడం చేయాలి విఫలమైంది. ఆ విఫలం కూడా పోలీసు స్థాయిలో, కింద స్థాయి